ఏపీలో మోంతా తుపాను పెను విధ్వంసమే సృష్టించింది. లక్షల ఎకరాల్లో పంట నీటిపాలైంది. రైతన్నకు కన్నీరే మిగిలింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఉమ్మడి కృష్ణాతో పాటు రాయలసీమలోనూ భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. మంగళవారం ఉదయం నుంచి నిన్న ఉదయం దాకా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొట్టాయి. వందల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏజెన్సీతో పాటు పలుచోట్ల పూరి గుడిసెలు దెబ్బతిన్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో 24 గంటల్లో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు 25 సెంటీమీటర్ల వానతో జలమయమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. దీని ఫలితంగా వాగులు వంకలు పొంగిపొర్లాయి. మోంతా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడంతో చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. అయితే కొన్ని చోట్ల అకస్మాత్తుగా జరిగిన ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా కాకినాడ, నంద్యాల జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు. కాకినాడ జిల్లా రూరల్ మండలానికి చెందిన పులవరపు సాయి ఏలేరు కాలువలో పడి మరణించారు. మోంతా తుపాను రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి చాలా వరకు నష్టాన్ని నియంత్రించగలిగింది అని చెప్పారు. వీలైనంత త్వరగా నష్టాన్ని అంచనా వేసి సత్వరం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌలు రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాము అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని పరిశీలించేందుకు నిన్న ఆయన హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. ఉండవల్లి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా చీరాల, పర్చూరు, బాపట్ల ప్రాంతాలు, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాలో సంభవించిన నష్టాన్ని పరిశీలిస్తూ తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలం చేరుకున్నారు. ఓడల రేవు తీర ప్రాంతంలో ఉన్న ఓఎన్జీసీ టెర్మినల్లో ఉన్న హెలిపాడ్లో దిగారు. జిల్లాకు చెందిన కూటమి నేతలు ఆయనకు నష్టం వివరాలు తెలియజేశారు. అనంతరం సీఎం ఓడల రేవులోని పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. బెండముర్లంకలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట చేలను పరిశీలించారు. వరి కంకులను పట్టుకుని రైతులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. అరట్లపాలెంలో బాధితులతో మాట్లాడారు. తుపాను ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, చాలా వరకు ఆస్తి నష్టాన్ని నివారించగలిగాము అని చంద్రబాబు అన్నారు. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు. 2200 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1,80,000 మంది బాధితులకు పునరావాసం కల్పించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. మంగళవారం అర్ధరాత్రి 1 గంట వరకు స్వయంగా తుపాను ప్రభావాన్ని, సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించినట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ స్వయంగా పర్యటనకు వచ్చినట్లు చెప్పారు. మంత్రులు, కలెక్టర్లు, అధికార యంత్రాంగమంతా సమిష్టిగా కృషి చేయడం వల్లే నష్టాలు లేకుండా నివారించగలిగాము అని వివరించారు. ఏపీ మోంతా తుపానుతో విలువెల్లాడిపోతూ ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఏసీ గదులను పరిమితమయ్యారు అని, ప్రజల ఇబ్బందులకు వాళ్లకు పట్టలేదు అని ఇది వైఎస్ జగన్ పార్టీ వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు. తుపాను గురించి చంద్రబాబు పట్టించుకునేలే లేదట. జనం ఇబ్బందులు వారికి పట్టలేదట. వైసీపీ బురద రాజకీయాలకు ఇదో ప్రత్యక్ష సాక్ష్యం. జనం కళ్లకు గంతలు కట్టడమే ఆ పార్టీ లక్ష్యం. ఎవరో కొందరైనా నమ్మకపోతారా అనే పిచ్చి నమ్మకం. అందులో భాగమే ఈ తప్పుడు విమర్శలు. మోంతా అతి తీవ్రత తుపానుగా మారి ఏపీ తీరాన్ని తాకుతుంది అన్న అంచనాలు వెలువడిన క్షణం నుంచే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదు అని చంద్రబాబు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగానే సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు యంత్రాంగం మెరుపు వేగంతో కదిలింది. 19 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్లను ఈ నెల 25నే ఇన్ఛార్జీలుగా నియమించారు. ట్రెజరీ నిబంధనలను మినహాయించి నిత్యావసర పనులకు ఎంతైనా ఖర్చు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు. ముందస్తు చర్యల కోసం 25వ తేదీనే 14 కోట్లు విడుదల చేశారు. తీవ్రత దృష్ట్యా మరో 19 కోట్లు నిధులు ఇచ్చారు. పడిపోయిన చెట్లను పక్కకు తప్పించేందుకు క్రేన్లు, కట్టర్లు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలను తరలించారు. హెలికాప్టర్లు, డోర్నియర్ విమానాలు సిద్ధంగా ఉంచారు. ఇక చంద్రబాబు సోమవారం, మంగళవారం పూర్తిస్థాయిలో ఆర్టీజీఎస్లోనే ఉండే పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం అర్ధరాత్రి దాకా అక్కడే ఉన్నారు. లోకేష్, హోంమంత్రి అనిత ఆర్టీజీఎస్లో ఉండే సమన్వయం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ సోమవారం తమ పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం ఆర్టీజీఎస్లో సీఎంతో కలిసి సమీక్షించారు. అక్రమాస్తుల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపు 5.5 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆయన లండన్ పర్యటనకు అనుమతి మంజూరు చేసినప్పుడు పర్యటన ముగిశాక నవంబర్ 14వ తేదీలోపు
వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశించింది. స్వదేశానికి ఎప్పుడు వచ్చారు అనే వివరాలతో మెమో సైతం దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అయితే లండన్ పర్యటన సందర్భంగా జగన్ తన ఫోన్ నెంబర్ కాకుండా వేరే వారి నెంబర్ ఇచ్చారని, ఈ నేపథ్యంలో పర్యటన రద్దు చేయాలి అంటూ సిబిఐ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై కోర్టు నిన్న తీర్పు వెలువరించింది. విదేశీ పర్యటనలో జగన్ అందుబాటులో ఉన్నారా లేరా అని మాత్రమే చూడాలి అని, అయినా ఆయన పర్యటనకే ఇప్పటికే పర్యటన నుంచి తిరిగి వచ్చేసినందున సిబిఐ పిటిషన్ను కాలం చెల్లిపోయింది అంటూ దాన్ని కొట్టివేసింది. అయితే జగన్ నవంబర్ 14న లేదంటే ఆలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని పెట్టిన షరతును న్యాయస్థానం తీర్పులో ప్రస్తావించింది. దీంతో దాదాపు 5.5 ఏళ్ల తర్వాత జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు రావడం తప్పనిసరైంది. ఏపీలోని 10 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులపై పీపీపీ విధానంలో థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలి అన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేము అని తేల్చి చెప్పింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించాలి అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయము అని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమైతే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవు అని చెప్పింది. కాలేజీలు, ఆసుపత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, అన్ని అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉంది అని తెలిపింది. పీపీపీ ప్రక్రియ ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉంది. ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే డబ్బుల సంచులతో పెట్టుబడిదారులు హడావిడిగా రారు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అన్ని అంశాలను పరిశీలిస్తామని తెలిపింది. కౌంటర్ వేసేందుకు సమయం ఇస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాంతాల మధ్య సమతౌల్యం, ఆర్థిక, సామాజిక అంశాలను ప్రామాణికంగా తీసుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ దిశగా మరింతగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని, అందులో ప్రజాప్రతినిధులు, ప్రాంతాల ఆకాంక్షలు ప్రతిబింబించాలి అని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఇక ప్రత్యేకించి ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండేలా కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేసింది. ఇక దాని నివేదిక ఆధారంగా కొత్త డివిజన్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు చేయనుంది. వీలైనంత త్వరగా రిపోర్టు సిద్ధం చేస్తే మరోసారి సమావేశం అవ్వాలని నిశ్చయించింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఉపసంఘం నిన్న సాయంత్రం అమరావతి సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, వంగలపూడి వనిత, అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ తదితరులు హాజరయ్యారు. ఇక రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు, మార్గదర్శకాల నేపథ్యంలో ఆ శాఖ జిల్లా డివిజన్ల కూర్పుపై ఓ నివేదికను ఉపసంఘం ముందుంచింది. ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలో ఇప్పటికే స్పష్టత వచ్చినందున ఉపసంఘం నిన్న ప్రధానంగా రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చించింది. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం 2కి పైగా రెవెన్యూ డివిజన్లు విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గంలోని మండలాల ప్రజలు 3 ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక రెవెన్యూ డివిజన్లోనే సర్దుబాటు చేసేలా కొత్త డివిజన్లను ప్రతిపాదించాలని మంత్రులు రెవెన్యూ శాఖకు సూచించారు. ఉదయగిరి తరహాలో రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, వాటిని ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలా సర్దుబాటు చేయాలి, కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలా, ఈ అంశాలపై సమగ్ర ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. దీనిపై తక్షణమే కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకోవాలి అని అన్నారు. పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం అధికారిక వేడుకగా నిర్వహిస్తే తప్పేముంది అని పిటిషనర్ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3 జిల్లాలకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారని సహచరుల ద్వారా తెలుసుకున్నాము అని తెలిపింది. అలాగే ఆసుపత్రులు, విద్యాసంస్థలు కూడా స్థాపించి ప్రజలకు సేవ చేశారని గుర్తు చేసింది. ఇలాంటి విశిష్ట వ్యక్తులను గౌరవించడంలో తప్పేముంది అని ప్రశ్నించింది. కేవలం సత్యసాయి ఒక్కరి జయంతినే కాక రాష్ట్రంలో మొత్తం 22 మంది జయంతులను రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తున్నారు అని గుర్తు చేసింది. తగిన అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందా అని ప్రశ్నించింది. ప్రయోగ వ్యాజ్యాలు దాఖలు చేయాలని పిటిషనర్కు హితవు పలికింది. బిల్లును స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఖర్చులు విధించి కొట్టివేస్తామని హెచ్చరించింది. బిల్ ఉపసంహరణకు పిటిషనర్ అంగీకరించడంతో ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ కూడిన ధర్మాసనం బిల్లును ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకగా ప్రకటించడంతో పాటు కార్యక్రమం నిర్వహణకు అయ్యే ఖర్చులను
రెగ్యులర్ ఫండ్స్ నుంచి ఖర్చు చేయాలని వివిధ ప్రభుత్వ శాఖలను కోరడాన్ని సవాల్ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన భారత హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మతపరమైన కార్యక్రమానికి ప్రభుత్వ నిధులను మళ్లించడానికి వీల్లేదు అని పిటిషన్లో తెలిపారు. ఈ వ్యాజ్యం నిన్న విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. స్వామిత్వం పథకం కింద గ్రామాల్లో భూముల సర్వే సర్టిఫికేషన్ విధుల నుంచి పంచాయతీ కార్యదర్శులను పక్కన పెట్టి ఆ బాధ్యతను ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించేందుకు వీలుగా ఎస్ఓపీను సవరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. నిన్న పిల్ విచారణకు రాగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపించారు. పంచాయతీ కార్యదర్శులను సర్వే సర్టిఫికేషన్ విధుల నుండి తప్పించాము అన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు అన్నారు. భూముల సర్వే సర్టిఫికేషన్ లో పంచాయతీ కార్యదర్శులకు అసిస్టెంట్ ఇంజనీర్లు సహాయకులుగా వ్యవహరిస్తారు అని అన్నారు. ఇక ఈ వివరాలు నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ తో కూడిన ధర్మాసనం రికార్డులను పరిశీలిస్తే సర్వే విధుల నుంచి పంచాయతీ కార్యదర్శులను పక్కన పెట్టినట్లు కనపడడం లేదు అని తెలిపింది. ఈ నేపథ్యంలో పిల్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వానాకాలం పంటల సాగు మొదలైనప్పటి నుంచి అన్నదాతలపై దెబ్బ మీద దెబ్బ పడుతుంది. తొలుత అన్నావృష్టి, ఆ తర్వాత అతివృష్టి, ఇప్పుడు అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. 6 కాలం కష్టపడి పండించిన పంటలు నీటి పాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వం పంటల కొనుగోళ్లపై కేంద్రాలు ఏర్పాటు చేయగా, మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం, పత్తి, మొక్కజొన్న తదితర పంటల ఉత్పత్తులు తడిసిపోవడం, తమ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మోంతా తుపాను ప్రభావం కూడా రాష్ట్రంపై ఎక్కువగా ఉండడం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో ఏడాది సగటు వర్షపాతం 923.8 మిల్లీమీటర్లయితే నైరుతి రుతుపవనాలతో 740.6, ఈశాన్య రుతుపవనాలతో 110.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిస్తే లెక్క సరిపోతుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో 1109 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత సంవత్సరం మొత్తం కలిపి 1023 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఈసారి 5 నెలల్లోనే 1109 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 34% అధికంగా నమోదైంది. అయితే వానాకాలం సీజన్ ప్రారంభం దశలో జూన్లో 20% లోటు వర్షపాతం నమోదైంది. రైతులు విత్తనాలు వేయడానికి కూడా వెనక ముందు ఆలోచించారు. జూలైలోనూ అంతంత మాత్రంగానే వర్షాలు పడ్డాయి. ఈ 2 నెలలు కూడా రైతులు వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడ్డారు. ఆగస్టు వచ్చేసరికి నైరుతి రుతుపవనాలు విజృంభించాయి. ఈ నెలలో 378.5, సెప్టెంబర్లో 267.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత అక్టోబర్లో 120.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న కూడా తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. దీంతో వర్షపాతం మరింత పెరిగింది. మొంతా తుపానుతో రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరి కోతల సమయం అయినందున పలుచోట్ల రైతులు ధాన్యం ఆరబోసారని, వారికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి అన్నారు. రాష్ట్రంలో తుపాను తీవ్రతపై నిన్న సీఎం ఆరా తీశారు. హైదరాబాద్తో సహా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలో తుపాను తీవ్రత అధికంగా ఉంది అని, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలి అని, కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని అన్నారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించాలి అన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు జలాశయాలు, చెరువులు, కుంటల్లో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పురపాలక, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలి అన్నారు. కాగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నందున జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్ కు కలిసి వచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆయన్ను మంత్రి పదవి వరించింది. రాజ్భవన్ లో రేపు ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు పాల్గొంటారు. అజారుద్దీన్ కు మైనార్టీ సంక్షేమంతో పాటుగా మరో శాఖను అప్పగించనున్నట్లు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది.
ఈ సీట్ నుంచి గెలిస్తే మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ టికెట్ కోసం అజారుద్దీన్ తీవ్రంగా ప్రయత్నించారు. సర్వేల నివేదికలు ఆయనకు అనుకూలంగా రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధిష్టానంతో చర్చలు జరిపి అజారుద్దీన్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీజేఎస్ చీఫ్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను మంత్రివర్గంలో ఆమోదించి గవర్నర్ కు పంపారు. ఈ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఆ ఫైల్ గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉండిపోయింది. దీంతో అజారుద్దీన్ కు మంత్రివర్గంలో స్థానం ఆలస్యమవుతూ వస్తుంది. ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 1,00,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని మెజారిటీ ముస్లింలు కాంగ్రెస్ కి మద్దతు పలికారు. కానీ రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటి వరకు మైనార్టీలకు చోటు లభించకపోవడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వారి ఓట్లపై ప్రభావం చూపే ఆస్కారం ఉందన్న భావన వ్యక్తమైంది. ఉప ఎన్నికల్లో మైనార్టీల ఓట్లు కీలకం కావడంతో అజారుద్దీన్ ను కాస్త ముందుగానే మంత్రిమండలిలోకి తీసుకోవాలని అధిష్టానం అనుమతితో సీఎం రేవంత్ నిర్ణయించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇక్కడి ఫలితాలు భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఓటుతున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలు క్యాడర్ ను భారీగా మోహరించాయి. బస్తీ, కాలనీ సంఘాలతో పాటు కుల సంఘాలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సంపన్నులు ఉండే ప్రాంతం. కానీ నియోజకవర్గ జనాభాలో అధికంగా ఉన్నది పేద, మధ్య తరగతి వర్గాలే. జూబ్లీహిల్స్ ప్రాంతం ఆ నియోజకవర్గం పరిధిలోనే లేకపోవడం మరో విశేషం. ఈ క్రమంలో అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ నైసర్గిక స్వరూపం, అక్కడ ఏ వర్గం ఓటర్లు ఎంతమంది ఉంటారు, గత ఎన్నికల్లో ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు, గత ప్రస్తుత పరిణామాల్లో వచ్చిన మార్పు ఏంటి, ఇప్పుడు ఇక్కడి ఓటర్ల ఆదరణ ఎవరికి ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో 7 డివిజన్లు షేక్పేట్, ఎర్రగడ్డ, బోరబండ, రహమద్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్ గూడ, సోమాజిగూడ ఉన్నాయి. అన్ని డివిజన్లలోనూ భిన్న వర్గాల ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో తీర్పును భిన్నంగా ఇస్తారు. ఒక్కో డివిజన్లో ఒక్కో పార్టీకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది అని గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల వసతులు మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్ గా తీసుకుని అక్కడి పాఠశాలలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి అవసరమైన వసతులు కల్పించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో తొలుత ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎం రేవంత్ రెడ్డి నిన్న జారీ చేశారు. కాగా పాఠశాలల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా బడుల్లో సకల సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం 13 అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. వాటి ఆధారంగా పాఠశాలలో మరమ్మతులతో సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో సర్కార్ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. ఈ నియోజకవర్గంలో నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 295 పాఠశాలలు ఉండగా 25,469 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో నారాయణపేట జిల్లాలో 126 స్థానిక సంస్థలు పాఠశాలలు ఉండగా 11,441 మంది విద్యార్థులు ఉన్నారు. 2 కేజీబీవీల్లో కలిపి 578, ఒక మోడల్ స్కూల్లో 558 మంది విద్యార్థులు ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో 163 స్థానిక సంస్థల బడుల్లో 12,013 మంది విద్యార్థులు ఉండగా 3 కేజీబీవీల్లో 879 మంది ఉన్నారు. ఈ పాఠశాలలో కల్పించాల్సిన వసతులపై చేసిన అధ్యయనం పూర్తయింది. దీని ప్రకారం మొత్తం 57 బడుల్లో బాలురు, 29 బడుల్లో బాలికల మరుగుదొడ్లు అవసరం కాగా 31 చోట్ల మరమ్మతులు అవసరం. ఇక 22 బడులకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. 163 బడులకు ప్రహరీ గోడ, 30 పాఠశాలలో సైన్స్ ల్యాబ్లు, 144 చోట్ల అదనపు తరగతి గదులు, 23 బడుల్లో ప్రధాన ఉపాధ్యాయుల గదుల నిర్మాణం అవసరం ఉందని గుర్తించారు. 121 బడుల క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. సేవల రంగంలో తెలంగాణ దూకుడుగా ముందుకు వెళ్తోంది అని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలో రాష్ట్ర స్థూల విలువ జోడింపులు సేవల రంగం వాటా 55% పైగా ఉన్న రాష్ట్రాలు తెలంగాణ ఒకటే అని వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, వృత్తిపరమైన సేవలు, డిజిటల్ సర్వీసుల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని తెలంగాణ గణనీయ వృద్ధి సాధిస్తుంది అని తెలిపింది. స్థూల విలువ జోడింపు ధోరణులు, రాష్ట్ర స్థాయి క్రియాశీలత పేరిట ఇక తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. సేవారంగంలో దక్షిణాది రాష్ట్రాలు మహారాష్ట్ర ముందంజలో ఉన్నాయని తెలిపింది. 2023-24లో తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాల నుంచి దేశ సేవారంగానికి 40% వాటా సమకూరింది అని వివరించింది. రాష్ట్రాల వారీగా చూస్తే సేవల రంగానికి మహారాష్ట్ర అత్యధికంగా 15.52% వాటాను అందించింది. కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 5.22% వాటాతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. ఐటీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసులు, డిజిటల్ ప్లాట్ఫారాలు వంటి విలువైన ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న సేవా కేంద్రాలను అభివృద్ధి చేయడం వల్లే దక్షిణాది 3 రాష్ట్రాలు వేగంగా పురోగమిస్తున్నాయి అని నీతి ఆయోగ్ ప్రశంసించింది.
రాజకీయాల్లో ఏ సీటు ఖాళీగా లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రిని చేయాలి అనుకుంటున్నారని, ఇక కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని పీఎంను చేయాలనుకుంటున్నారు అని అమిత్ షా విమర్శించారు. కానీ ఆ 2 స్థానాలు ఖాళీగా లేవు అంటూ మహాగఠబంధన్ పార్టీలను ఎద్దేవి చేశారు. ప్రధాని మోదీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇచ్చి రాష్ట్ర ప్రతిష్టను పెంచారని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్డీఏ, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ అని ఇప్పటికే ప్రకటన రాగా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిపై మాత్రం స్పష్టత లేదు. దీనిపైనే విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. దాంతో తాము నితీష్ నాయకత్వంలో బీహార్ ఎన్నికలకు వెళ్తామని ఇటీవల మోదీ ప్రకటించారు. ఆయనే సీఎంగా కొనసాగుతారని తాజాగా అమిత్ షా స్పష్టం చేయడంతో ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరు అన్న అంశంపై ఉన్న సందిగ్ధత వీడిపోయింది. నితీష్ కుమార్ ను ఎదురుగా పెట్టి బీహార్లో బీజేపీ రిమోట్ కంట్రోల్ సర్కార్ నడుపుతోంది అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం సామాజిక న్యాయానికి వ్యతిరేకము అని విమర్శించారు. ప్రతిపక్షాలు పట్టుబడడం వల్లే మోదీ ప్రభుత్వం కులగణనకు అంగీకరించింది అన్నారు. మహారాష్ట్ర, హర్యానాలలో ఓట్ల చోరీ జరిగిందని, బీహార్లోనూ ఇది పునరావృతం అవుతుంది అని ఆరోపించారు. బీజేపీ కేవలం నితీష్ కుమార్ ను వాడుకుంటోంది అని అన్నారు. దేశ సంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది అని, బీహార్ వంటి ప్రాంతాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే కారణమని అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు అన్నారు. ఛట్ పూజ సందర్భంగా ఢిల్లీలోని యమునా నది ఘాట్ వద్ద పూజలు చేయనున్నట్లు ప్రకటించిన ఆయన ఆ తర్వాత అది కృత్రిమంగా నిర్మించింది అని తెలుసుకుని వెనకడుగు వేశారు అని అన్నారు, విమర్శించారు. ఇక ఓట్ల కోసం ప్రధాని మోదీ ఎంతకైనా వెళ్తారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీహార్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాము అన్నారు. రాష్ట్ర ప్రజలు తమ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆధునిక నలంద విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ హయాంలోనే నాంది పడింది అన్నారు. భవిష్యత్తులో అమెరికన్లు సైతం తమ ఉన్నత విద్య కోసం ఇక్కడికి వస్తారు అని జోస్యం చెప్పారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరు ఊహించని సాహసం చేశారు. ఏకంగా రాఫెల్ జెట్ ఫైటర్లు 30 నిమిషాలు ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ఈ ప్రయాణం సాగింది. గత మేలో భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ జెట్లు పాకిస్తాన్ను రఫాడించాయి. రాఫెల్ దెబ్బకు పాక్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధ విమానంలోనే రాష్ట్రపతి ముర్ము గగన విహారం చేసి ఔరా అనిపించారు. ఎప్పుడూ చీరలో కనిపించే రాష్ట్రపతి ముర్ము జీ సూట్ ధరించారు. ఇక హెల్మెట్ పట్టుకుని సన్ గ్లాసెస్ తో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. యుద్ధ విమాన పైలట్ శివంగి సింగ్ తో ముర్ము దిగిన ఫోటో కూడా హైలైట్ గా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో శివాంగి సింగ్ ను బంధించినట్లు పాకిస్తాన్ ప్రచారం చేసింది. కానీ ఇందులో నిజం లేదని ఇప్పుడు తేలిపోయింది. రాష్ట్రపతి ముర్ముతో కలిసి శివాంగి ఫోటోలు దిగడం పాక్ ప్రచారం అబద్దమని తేల్చేసింది. ఇక 2023 మే 8న ద్రౌపది ముర్ము అసోంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖై 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇదే ఫైటర్ జెట్ లో గగనయానం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా 2006లో పూణే వాయుసేన స్థావరం నుంచి సుఖై 30 యుద్ధ విమానంలో విహరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్ స్కానర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. ప్రజలు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ రోడ్డుకు సంబంధించిన పూర్తి వివరాలు పొందగలరని అన్నారు. ఇక ప్రాజెక్టు కోసం పనిచేసిన కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆ పనికి మంజూరు చేసిన బడ్జెట్, గడువు, నిర్వహణ వంటి కీలక విషయాలు తెలుసుకోవచ్చు అన్నారు. రోడ్లు బాగా లేకుంటే తనని అందరూ నిందిస్తారని, మొత్తం వ్యవస్థ చేసిన తప్పులను తాను ఒక్కడే ఎందుకు తిట్లు తినాలి అని సరదాగా అన్నారు. అందుకే రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగంగా ప్రకటించాలి అని నిర్ణయించుకున్నాను అని, అప్పుడే అవినీతికి పాల్పడే వారికి నేరుగా ప్రజలే తగిన బుద్ధి చెప్తారు అన్నారు. ఢిల్లీలో తాను స్వేచ్ఛగా నివసిస్తున్నాను అని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. అయితే తన కుటుంబంపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలో నివసిస్తున్నారు. ఇందులో భాగంగా అవామీ లీగ్ పార్టీ నేతలపై ఆరోపణలు, స్వదేశానికి తిరిగి వెళ్లాలి అనే ఆలోచనలు మొదలైన విషయాల గురించి హసీనా మాట్లాడారు. వచ్చే ఏడాది బంగ్లాలో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తాను అని అన్నారు.
ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకపోతే తమకు ఉన్న లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారు అని అన్నారు. భవిష్యత్తులో తన స్వదేశంలో అధికారం చేపట్టడానికైనా ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉంది అన్నారు. బంగ్లాదేశ్లో రాజ్యాంగ పాలన, రాజకీయ స్థిరత్వం తీసుకురావాలి అంటే తిరిగి తమ ప్రభుత్వం అధికారం చేపట్టాలి అని అన్నారు. దేశ భవిష్యత్తును ఏ ఒక్క వ్యక్తికి గాని కుటుంబం గాని నిర్వహించాలని తాను అనుకోవట్లేదని స్పష్టం చేశారు. తాను దేశం విడిచి వెళ్లిన అనంతరం అవామీ లీగ్ నేతలపై దాడులు చేయడం, పార్టీపై నిషేధం విధించడంతో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తమ స్వీయ ఓటమిని ఒప్పుకుంది అన్నారు. తదుపరి అధికారంలోకి వచ్చే ప్రభుత్వమైనా రాజ్యాంగబద్దంగా ఎన్నికవ్వాలి అని ఆకాంక్షించారు. యూనస్ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. అవన్నీ రాజకీయంగా తను బలహీనపరచడానికి చేసిన కుట్రగా తెలిపారు. తనపై అభియోగాలు నమోదు చేసి ముందు బంగ్లాలోని కోర్టులు కూడా తనకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు అన్నారు. తన వాదన వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అన్నారు. ఆయుధాల తయారీలో రష్యా దూసుకువెళ్తోంది. అణుశక్తితో పనిచేసే క్షిపణిని మాస్కో ఇటీవల పరీక్షించింది. తాజాగా అణుశక్తి ఆధారిత సబ్మెర్సిబుల్ డ్రోన్ పోసిడాన్ ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇక దీని పరిధి కూడా అపరిమితమని పేర్కొన్నారు. స్థానిక ఆసుపత్రి సందర్శన సందర్భంగా ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో వివరాలు తెలిపారు. ఇక నీళ్లలో ప్రయోగించే ఈ ఆయుధం రష్యాకు చెందిన అత్యాధునిక సర్మత్ బాలిస్టిక్ క్షిపణి కన్నా ఎంతో శక్తివంతమైంది అని పుతిన్ అని వివరించారు. ఓ జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగించాము అని అన్నారు. వ్యూహాత్మక జలాంతర్గామిలో ఉండే రియాక్టర్ కన్నా 100 రెట్లు చిన్నదైన అణు విద్యుత్ ప్లాంట్ను ఇందులో అమర్చామని ఆయన పుతిన్ తెలియజేశారు. ఇక సర్మత్ క్షిపణి కూడా త్వరలో మోహరించనున్నట్లు పుతిన్ వెల్లడించారు. క్షిపణుల విషయంలో ప్రపంచంలోనే సర్మత్ లాంటిది మరొకటి లేదు అన్నారు. ఇటీవల పరీక్షించిన అణుశక్తి ఆధారిత బురావెస్టెనిక్ క్షిపణి గురించి కూడా ప్రస్తావించారు. అందులోని అణు రియాక్టర్ జలంతర్గామిలో వినియోగించే దానికన్నా 1000 రెట్లు చిన్నది అన్నారు. అంతరిక్ష సాంకేతికత కోసం అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ వ్యవస్థను కలిగి ఉంది అని తెలియజేశారు. రష్యా సైన్యం ఇటీవల అణు విన్యాసాలు నిర్వహించింది. పుతిన్ వాటిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే బురావెస్టెనిక్ క్షిపణి పరీక్షించినట్లు ఆయన సైనిక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు. పరీక్షల సమయంలో ఈ అస్త్రం 15 గంటల పాటు గాల్లోనే ఉందని, 14,000 కిలోమీటర్లు ప్రయాణించిందని చెప్పారు. అయితే ఇదే దీని గరిష్ట సామర్థ్యం కాదని, సైద్ధాంతికంగా దీని పరిధి అపరిమితం అన్నారు. ఉక్రెయిన్తో యుద్దం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో రష్యా నుంచి భారత్ కు జరుగుతున్న చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఆ దేశ ముడి చమురుతో భారత్ వైపు వస్తున్న ట్యాంకర్ మార్గమధ్యంలో యూటర్న్ తీసుకుంది. బాల్టిక్ సముద్రంలో నిలిచిపోయింది. ఇక డెన్మార్క్, జర్మనీ మధ్య ఉన్న జలసంధిలో పశ్చిమం వైపుగా వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ మంగళవారం వెనక్కి మళ్లింది. కొంత దూరం వెళ్లిన తర్వాత నెమ్మదించింది అని షిప్ ట్రాకింగ్ డేటా వెల్లడించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో HMEL సంస్థ అధికారులు రష్యా చమురును కొనుగోలు చేశారు. ఈ రిఫైనరీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మిథల్ గ్రూప్ భాగస్వామ్యంలో నడుస్తోంది. ఇక అర్సెలార్ మిథల్ కు చెందిన ఎనర్జీ విభాగం ఆంక్షల పరిధిలో ఉన్న నౌకల ద్వారా ముడి చమురును గుజరాత్లోని మొంత్రా నౌకా ఆశ్రమానికి దిగుమతి చేసుకుని అక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా పంజాబ్లోని గురు గోవింద్ సింగ్ రిఫైనరీకి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఇది దేశంలోనే 10వ అతిపెద్ద రిఫైనరీ. ఒక ఏడాది 11.3 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేస్తోంది. 5 T20 సిరీస్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య నిన్న కాన్బెరా వేదికగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా అర్థాంతరంగా రద్దయింది. కేవలం 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలితో బౌలింగ్ చేసుకుంది. ఇక ఆట నిలిచిపోయే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ తనకు దక్కిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక నాథన్ ఎలిస్ బౌలింగ్ లో అతడు ఫీల్డర్ మీదుగా 4 కొట్టే ప్రయత్నంలో భాగంగా బంతిని గాల్లోకి లేపాడు. దాన్ని జిమ్ డేవిడ్ ఒడిసి పట్టుకున్నాడు. దీంతో అభిషేక్ 19 పరుగులకు పెవిలియన్ కు చేరాడు. దీంతో టీమిండియా తన తొలి వికెట్ ను 35 పరుగుల దగ్గర కోల్పోయింది. అనంతరం క్రూజ్ లోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గిల్ తో కలిసి టీమిండియాకు ముందుకు నడిపించారు. ఇక ఈ క్రమంలో 5 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. తర్వాత కాసేపటికి వాన ఆగిపోవడంతో మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఆటను 18 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత కాసేపటికి సూర్యకుమార్ 18 పరుగుల వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. జేవీఆర్ బ్రెట్లెట్ బౌలింగ్ లో అతడు ఇచ్చిన క్యాచ్ ను జోష్ ఫిలిప్ పట్టుకోలేకపోయాడు. అనంతరం మరింత జాగ్రత్తగా ఆడిన గిల్ సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్ కు 32 బంతుల్లోనే అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేశారు.